రైల్వే వ్యవస్థ. రైల్వే వ్యవస్థ డిస్కస్ చేద్దాం. ఈ రైల్వే వ్యవస్థను మనం తీసుకుంటే ఓవరాల్గా ఈ బడ్జెట్లో రైల్వే శాఖకు, రైల్వేల అభివృద్ధి కోసం, కొత్త రైళ్ల కోసం, దాంతోపాటు రైల్వే లైన్ల కోసం, రాష్ట్రాలకు రైల్వే కేటాయింపుల కోసం తీసుకుంటే మొత్తం బడ్జెట్లో రైల్వే వ్యవస్థ కోసం కేటాయించిన ఎంత అంటే 2.52 లక్షల కోట్లు. 2.52 lakhs of crores. 2.52 lakhs of crores తీసుకుంటే దీంట్లో ఈ బడ్జెట్లో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక బెస్ట్ డిసిజన్ ఏంటంటే, దేశంలో చాలా రైళ్ళు ఉన్నాయి, పాత రైళ్ళు ఉన్నాయి, కొత్త రైళ్ళు ఉన్నాయి. సో ఓవరాల్గా ఆల్రెడీ నడుస్తున్న రైళ్ళు ఏవైతున్నాయో ఆ నడుస్తున్న రైళ్ళల్లో బోగీలు ఉంటాయి. ప్రస్తుతం మనకు మోడర్న్ ట్రైన్ ఏదంటే మన వందే భారత్ అని చెప్తాం క్లియర్గా. ఈ మోడర్న్ ట్రైన్ వందే భారత్ అంటే, వందే భారత్లో మనకి ఏమన్నా ప్యూర్లీ ఏసీ కోచెస్ ఉన్నాయి మనకు, దాంతోపాటు ఏసీ బోగీలు మొత్తం ఉండడం జరుగుతుంది, అలాగే వీల్ చైర్ లాంటివి ఉండడం జరిగింది. ఇది ఒక మోడర్న్ టెక్నాలజీతో, ఒక డొమెస్టిక్ మోడర్న్ టెక్నాలజీతో మనం ఒక దేశీయ పరిజ్ఞానంతో ఒక వందే భారత్ అనేటువంటి ఒక మల్టీ మోడల్ మనం ట్రైన్ని తీసుకొచ్చినాం. ఇక్కడ మనకు దీంట్లో భారతదేశంలో ఒక 40,000 కోచెస్, మన 40,000 బోగీలను వందే భారత్ స్టాండర్డ్స్ అనుగుణంగా తయారు చేయడం, దాంతోపాటు 40,000 బోగీలు ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఉన్న బోగీలను వందే భారత్ లాగా మోడర్నైజేషన్ బోగీలుగా మనం ఏర్పాటు చేయడం. సో దాంతోపాటు ఇప్పటి వరకు తీసుకుంటే 2023-24 సంవత్సరంలో మొత్తం రైల్వే లైన్లను మన కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రైల్వే లైన్ల నిర్మాణం చేయడం జరిగిందంటే 5,400 కిలోమీటర్ల పొడవు రైల్వే నిర్మాణం చేపట్టింది. 5,400 కిలోమీటర్స్ వరకు రైల్వే నిర్మాణం చేపట్టడం జరిగింది. సో దాంతోపాటు తీసుకుంటే హియర్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి చెప్తున్న, మనకు 2014 సంవత్సరానికంటే ముందు వరకు భారతదేశంలో 2014 ముందు వరకు తీసుకుంటే ప్రతిరోజు మన ఇండియాలో రైల్వే లైన్ల పొడవు కన్స్ట్రక్షన్ ఎంత జరిగేదంటే జస్ట్ ఓన్లీ 4 కిలోమీటర్స్ మాత్రమే జరిగేది. కానీ 2014 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు తీసుకుంటే మన రైల్వే లైన్ల పొడవు ప్రతిరోజు 15 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫాస్టర్ గ్రోయింగ్ ఆఫ్ కంట్రీ. ఇట్ ఈస్ ద సింపుల్ వన్. ఒకప్పుడు 4 కిలోమీటర్లు మాత్రమే మన రైల్వే లైన్లు వేసేది, ఇప్పుడు ఎంత 15 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్లు వేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో రైల్వే వ్యవస్థను ఇంకా పురోగతులకు తీసుకెళ్ళడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రైల్వే వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయడం జరిగిందంటే, సో మన ఇండియాలో ఒక 40,000 కిలోమీటర్స్, 40,000 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్స్ నిర్మాణం చేపట్టడం. 40,000 కిలోమీటర్స్. స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో రైల్వే కనెక్టివిటీ, ద లైన్స్ పొడవు ఎక్కువ కన్స్ట్రక్షన్ బ్రిటిష్ గవర్నమెంట్లోనే జరిగింది. ఆఫ్టర్ ద 1950s తర్వాత భారతదేశంలో మనం అంటే ఇండిపెండెన్స్ ఇండియాలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి జరిగినప్పటికీ కానీ రైల్వే లైన్ల యొక్క పొడవు వాస్తవానికి పెద్దగా నిర్మాణం చేపట్టలే. అందుకని ఈ బడ్జెట్లో 40,000 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ల పొడవును ఏర్పాటు చేయాలి. ఈ 40,000 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు ఈ 40,000 కిలోమీటర్స్ రైల్వే కనెక్టివిటీని పెంచాలంటే అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏం చేయడం జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఎకానమిక్ రైల్ కారిడార్ అనే ఒక పదాన్ని వాడింది. ఎకానమిక్ రైల్ కారిడార్, ఎకానమిక్ రైల్వే కారిడార్ అనేటువంటి ఒక పదాన్ని వాడి, ఎకానమిక్ రైల్వే కారిడార్ అనేటువంటి ఒక పదాన్ని వాడి భారతదేశంలో 40,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఏర్పాటు చేయడానికి 3 కారిడార్స్ లాంచ్ చేస్తుంది. 3 కారిడార్స్. సో ఓవరాల్గా 3 కారిడార్లు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కారిడార్స్లో తీసుకుంటే 1 ఎనర్జీ ఎకనామిక్ కారిడార్, ఎనర్జీ ఎకనామిక్ కారిడార్. హియర్ ఇస్ ద, ఇక్కడ వర్డ్ ఉంది ఎనర్జీ ఎకానమిక్ కారిడార్ అని అంటే, సో భారతదేశంలో ఎక్కడైతే ఇంధనం ఉంటుందో, ఇంధన ప్రాంతాలు ఉంటాయో, సిమెంట్ ఉత్పత్తి చేసేటువంటి ఒక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో, ఖనిజాలు ఎక్కడైతే దొరికే ప్రాంతాలు ఉంటాయో, అంటే ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది, ఇక్కడ ఎనర్జీ ఎకానమిక్ కారిడార్ అంటే క్లియర్గా ఏం చేస్తుంది అంటే ఏం లే,
దేశవ్యాప్తంగా ఇంధన వనరులు దొరికే ప్రాంతం, ఖనిజాలు దొరికేటువంటి ఒక ప్రాంతం, దాంతోపాటు సిమెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి ఒక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వీటన్నింటిని కనెక్టివిటీ చేస్తూ ఒక రైల్ కారిడార్ ఏర్పాటు చేయడం. కాబట్టి ఇక్కడ ఏంటిది మేజర్గా మనకు తీసుకుంటే ఎనర్జీ, సో దాంతోపాటు తీసుకుంటే సిమెంట్, అండ్ అగైన్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మినరల్స్. ఈ 3 దొరికేటువంటి ఒక ప్రాంతాలలో ఒక కారిడార్ ఏర్పాటు చేయడం. దాని తర్వాత 2, సో మనకి ఎనర్జీ ఎకనామిక్ కారిడార్. దాని తర్వాత పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్. పోర్ట్ కనెక్టివిటీ కారిడార్. సో పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ అంటే భారతదేశంలో సీపోర్ట్స్ ఎక్కడైతున్నాయో మనకు గోదావరి ఓడరేవులను, ఈ ఓడరేవులను అనుసంధానం చేస్తూ అక్కడికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈజియెస్ట్గా జరగడానికి, ఆ లాజిస్టిక్ ఏరియాను డెవలప్ చేయడానికి మనకు పోర్ట్ ఏరియాలను అనుసంధానం చేస్తే రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టాడు. అండ్ అగైన్ దెన్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్. సో మూడో దాన్ని తీసుకుంటే మనకు హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్. హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్. ఇక్కడ ఏం లే, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ అంటే ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి రైల్వే ట్రాఫిక్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకులను మాత్రమే కాకుండా జనాలను ఎక్కువగా తీసుకెళ్లడం జరుగుతుంటుంది. ఓవరాల్గా తీసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. అందుకని ఓవరాల్గా రైల్వే స్టేషన్లు అన్నింటినీ, దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లు అన్నింటినీ బేస్ చేసుకొని రైల్వే లైన్ల నిర్మాణాన్ని పెంచడం. ఇలా ఈ 3 కారిడార్లతో భారతదేశంలో 40,000 కిలోమీటర్ల పొడవైన రైల్వే నిర్మాణాలు చేపట్టినప్పుడు ట్రాఫిక్ అనేటువంటి అంతరాయంగా ఉంటుంది, రైల్వే లైన్స్ అనేటువంటి క్లియర్గా ఉంటుంది. ఒక ప్రాంతానికి చేరడానికి రైల్వే లైన్లు క్లియర్గా ఉన్నప్పుడు టైం అనేటువంటి సేవ్ అయితే అనే ఉద్దేశంతో అశ్విని వైష్ణవ్ క్లియర్గా ఈ 40,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే నిర్మాణాలు చేపట్టాలి, అందుకోసం 3 కారిడార్లు అనేటువంటిది తీసుకురావాలనేటువంటి ఒక ప్రపోజల్ ఇలా మనకు రావడం జరిగింది. దిస్ ఈస్ ద రైల్వే సిస్టమ్.